హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ కోణం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి, వాటి విశేషాలు ఏంటి అనేది మీకు వివరించే ముందుగా మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మా వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ఈ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మా ఈ ఆర్ఆర్ న్యూస్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి అని అంటే, నిన్న ఏదైతే హైకోర్టులకు సంబంధించిన వాదనలు ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించి జరిగిందో, ఇదే క్రమంలో ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులు చచ్చిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వము తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎవరైతే మన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఒక గిరిజన విద్యార్థి అయితే మృతి చెందిందో, మళ్ళా మొన్న కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లాలో మామునూరు గ్రామానికి సంబంధించిన ఈ గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు మనకు వార్తల్లో వచ్చిన విషయము. ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనిపైన చర్యలు తీసుకోవట్లేదా, అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు బాగానే అరుచుకున్నది. అయితే గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నప్పటికీ కూడా ఈ అధికారులు కావచ్చు, లేదంటే పాలకులు కావచ్చు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వము పిల్లలు చనిపోయే వరకు కూడా మీకు సోయి రాకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా నిన్న గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. నిజంగా మొన్న మనం గత 2 రోజులుగా మాట్లాడుకుంటున్న ఇదే అంశం గురించి. ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్లలో ఈ యొక్క నాణ్యత కొరవడుతుంది. ఈ భోజనంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆహారం తిని కడుపు నొప్పి కావచ్చు, వాంతులు కావచ్చు, ఈ మోషన్స్తోని ఇబ్బంది పడుతున్నారు. సో ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ యొక్క కలెక్టర్లు కావచ్చు, ఎంఈఓలు, డిఈఓలు ఈ యొక్క స్కూల్స్ని కొంచెం పర్యవేక్షించాలని చెప్పేసి కూడా మనం పదే హెచ్చరిస్తూ వస్తున్నాము. సో నిన్న హైకోర్టు కూడా ఇదే అభిప్రాయపడింది. ఏదైతే ప్రభుత్వ స్కూల్స్కు సంబంధించి మిడ్ డే మీల్స్ ఏదైతే పెడుతున్నారో అందులో నాణ్యత కొరవడుతుంది. అదేవిధంగా ఈ యొక్క కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోతున్నా కానీ ఈ ప్రభుత్వానికి మొండి నిద్ర వీడాలని చెప్పేసి కూడా నిన్న తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆయన ఏఏజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ నిన్న మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏదైతే ఈ నారాయణపేటకు సంబంధించిన ప్రభుత్వ స్కూల్లో ఈ ఫుడ్ పాయిజన్ అయిందో, వీళ్ళు బయట కురుకురేలు కొనుక్కొని తినడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్తున్న పరిస్థితి. నిజంగా మీ ప్రభుత్వానికి కానీ, మీకు కానీ, మీ అధికారులకు కానీ చీము నెత్తురు ఏమైనా ఉండుంటే ఈ మాట మాట్లాడతారు. హైకోర్టులో మీరు మాట్లాడే మాటలు ఇవేనా? హైకోర్టులో మీరు చెప్పాల్సిన నిజాలు ఇవేనా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఈ నిజంగా ఈ విద్యార్థులు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే 40 మంది విద్యార్థులు ఒకటే కురికరే ఒకటే షాప్లో కొనుక్కొని తిన్నారని మీరు అనుకుంటున్నారా? ఎంత సిల్లిగా మాట్లాడతారు ఏంటండి, అసలు అర్థం కాదు. ప్రభుత్వము వైఫల్యాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. సారీ అండి, ఈరోజు ఏదో జరిగిపోయింది, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడాల్సింది పోయి, ఆయన కుర్కురేలు తినడం వల్ల ఏదైతే పిల్లలు అస్వస్థకు గురయ్యారు అని చెప్పి మాట్లాడడం అనేది చాలా సిల్లీ క్వశ్చన్ అండి. సో ఇలాంటి మాటలు ఏదో మాట్లాడకుండా దానికి చర్యలు ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా అడ్డుకోవాలి అనే దానిపైన మాట్లాడితే చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా మేము సూచిస్తున్నాము. దీనికి ఏదైతే పూర్తి నివేదిక సమర్పించాలంటే దానికి 1 వారం రోజుల టైం కోరడం జరిగింది నిన్న ప్రభుత్వం. అయితే ఈ టైంలో కూడా ప్రభుత్వం 1 వారం రోజుల సమయం ఎందుకు అని చెప్పేసి కూడా నిన్న కోర్టు గట్టిగానే నిలదీసిన పరిస్థితి. నిన్న పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ చిప్పుడు ప్రభాకర్ చాలా గట్టిగా వాదించారు. నిజంగా
పేద పిల్లలను బడికి తోలుదామని చదువుకునేందుకు తల్లిదండ్రులు బడికి తోలితే వాళ్ళని శవాలుగా ఇంటికి తీసుకొచ్చి పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ఈ స్కూల్స్ కావచ్చు, ఈ హాస్టల్స్లలో పరిస్థితి దుర్భరంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన నిన్న కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ప్రభాకర్ గారు కూడా నిజంగా ఇలాంటి కేసులను చాలా కూడా ఆయన వాదించుతున్న పరిస్థితి. ఏదైతే పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉందో ఆ పిల్లల పైన ఆయన ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా కొట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఎన్నో కూడా ఆయన జరిగిందో ఆయన ఇలాంటి కేసులను వాదించడం జరిగింది. సో నిన్న జరిగిన ఏదైతే వాదనలు ఉన్నాయో సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇదే మహబూబ్ నగర్, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్ లో జరిగిన ఘటనల పైన పూర్తి నివేదిక తీసుకొని గవర్నమెంట్ రావాల్సిందిగా నిన్న ఏదైతే సీజే ధర్మాసనం ఏదైతే ఉందో నిన్న తీవ్రంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో సోమవారం రోజు ఏం జరుగుతుంది, ఏంది ప్రభుత్వం దీనికి ఎలా సమాధానం చెప్తుంది, హైకోర్టు ప్రభుత్వానికి ఎట్లా ఏమని ఆదేశాలు ఇస్తాయి అనేది మనం సోమవారం రోజు డిస్కషన్లో చూడాల్సిందే. సో ఇది నిన్న ఏదైతే హైకోర్టుకు సంబంధించిన వ్యవహారము దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది, ప్రధానంగా ప్రచురించాయి. సో ఇలాంటి వార్తలు నిజంగా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలకు అక్కడికి వచ్చే విషయాల్ని మీరు ప్రచురించాలి, ఏదైతే ప్రధాన పత్రికలు ఉన్నాయో. సో ఇది దాదాపు మన ఆరా న్యూస్లో కూడా ఇదే ప్రచురించడం జరిగింది. చచ్చిపోతే కానీ మీకు సోయి రాదా అని చెప్పేసి కూడా మనం ప్రచురించడం జరిగింది. ఇక మరొక కీలక అంశం ఏంటి అంటే ఈ వచ్చే ఏడాది జనవరిలో అంటే సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి అప్పుడు కానీ ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేయడం జరిగింది. సో అయితే ఇప్పటికీ ఆల్రెడీ గత డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు డిసెంబర్ దాటిపోతుంది. ఏడాదిగా వీళ్ళు ఇచ్చింది ఒకసారి రైతు భరోసా ఇచ్చిర్రు. సో ఇప్పుడు అంటే గతంలో డిసెంబర్ది పోయింది, మధ్యలో ఒకటి ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పటిది కూడా మరి ఇస్తారా అనేది చూడాలి. మరి ఇక్కడ ఇప్పుడు జనవరిలో రైతు భరోసా ఇస్తామని చెప్పంటున్నారు. ఇట్లా కటాఫ్ ఎట్లా పెడతారు? గతంలో కేసీఆర్ చెట్లకు, పుట్లకు, అదేవిధంగా రోడ్లకు, అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోయినా కానీ, సాగు చేయకపోయినా కానీ, ఏదైతే ఈ వెంచర్లు ఉన్నా లేదంటే ఫ్లాట్స్ చేసుకొని ఇల్లు కట్టుకున్న వాటికి కూడా గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అన్నిటికీ కూడా 10, 20, 30, 100, 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా దాదాపు అందరికీ కూడా రైతు బంధు ఇచ్చుకుంటూ పోయిండు ఆయన. మరి వీళ్ళు ఏం చేస్తారు? 5 ఎకరాలకు కటాఫ్ పెడతారా, 10 ఎకరాలు కటాఫ్ పెడతారా? అసలు వీళ్ళు కూడా మొన్నటిలాగానే కటాఫ్ పెట్టకుండానే అందరికి ఇచ్చేస్తారా అని చూడాలి. ఇదైతే ఖచ్చితంగా ఇది దుర్వినియోగం అని చెప్పొచ్చు. 5 ఎకరాలు 10 ఎకరాల లోపు అంటే 5 ఎకరాలు అంటే సరిపోతుంది. 10 ఎకరాలు ఉన్న వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆయన సాగు చేసుకోవడానికి ఏదో ఒక రకంగా డబ్బులు జమ చేసుకోగలుగుతాడు. కానీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తేనే మంచిగా ఉంటుంది. సో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వడం వల్ల ఇది ఏదైతే ప్రభుత్వానికి బడన్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి. సో ఇప్పటికైనా ఏదైతే గతంలో 10 ఏళ్ళు ఆయన అందరికీ ఇచ్చుకుంటా పోయిండు, మీరైనా కొంచెం ప్రస్తుతము ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా 5 ఎకరాలకు 7 ఎకరాలకు దాన్ని కటాఫ్ పెట్టి ఎవరైతే సాగు చేసుకునే వాళ్ళకే ఇప్పుడు ఏదైతే గతంలో మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు, అదేవిధంగా ఎన్నికల హామీలో మీరు ఇచ్చినట్టు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరాలి. ఇకనైనా ఏదైతే జనవరి అని అంటున్నారో ఆ జనవరిలో ఖచ్చితంగా మీరు రైతు భరోసా అందజేయండి. ఎందుకంటే మళ్ళా పొలాలు యాసంగి సాగు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు అది పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఏదైతే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు ఎవరికైతే ఇంకా పడలేదో, ఎవరైతే మీరు దాదాపు 50% కూడా అది కాలేదు, మీరు 100% అయింది, అందరికీ ఇచ్చేసినాం 2 లక్షల వరకు అని చెప్పేసి చెప్తున్నారు కదా. 50,000 వరకు కానీ, ₹1,00,000 వరకు కానీ, ఇంకా 1,50,000 ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ యొక్క రుణమాఫీ కాలేదని వాళ్ళు బాధను వెళ్ళబుచ్చుతున్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పైన డబ్బులు అని కూడా కట్టేసిర్రు. 2 లక్షలు ఉంటే అవుతుందని కూడా వాళ్ళు సప్పు తెచ్చిర్రు. అవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి. ఇంకనైనా ఈ యొక్క పూర్తి చేసి మీరు సంవత్సర విజయోత్సవాలు జరుపుకునే ముందు ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. సో ఇది దాదాపు ఏదైతే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతి కావచ్చు, అదే విధంగా మన
ఆర్ఆర్ న్యూస్లో అదేవిధంగా మిగతా పత్రికల్లో కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇది మరొక అంశము. ఇక ఇలాంటి ఇంకా మరే వార్తలు ఏమున్నాయంటే ఈరోజు వార్తలు ఇంకా ప్రధానంగా ఏమున్నాయంటే ఇదైతే ఈ మహారాష్ట్రకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, మహారాష్ట్రలో దాదాపు మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగానే దేవేంద్ర ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు కానీ రేపు కానీ. అయితే డిసెంబర్ 2వ తారీఖున ఈ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది, ప్రమాణ స్వీకారం చేస్తారంట. సో దీనికి సంబంధించిన అంశాన్ని ఏదైతే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే నిన్న ఆయనే చెప్పకనే చెప్పిండు. అంటే ఆయన నోటి నుంచి రాలేదు కానీ ఈయన దాదాపు అంటే ప్రధాని కావచ్చు, అదేవిధంగా అమిత్ షాకి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ కూటమిలో ఉన్నామో ఈ కూటమిలో మోడీ చెప్పిందే ఫైనల్, మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకోవాల్సిందే, కాబట్టి మేము వాళ్ళ మాటను మేము గౌరవిస్తామన్నట్టుగా ఆయన కొంచెం ఎడకనగానే మాట్లాడడం జరిగింది. అంటే ఈయన సీఎం పోటీగా తప్పుకున్నట్టుగానే క్లియర్గా అర్థమవుతుంది. అంటే కొంత ఈ క్రమంలో ఆయన కొంత కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే నాకు కేంద్ర మంత్రి పదవి అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి, అంటే డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఈయన కానీ అజిత్ పవార్ కానీ. సో ఇద్దరు డిప్యూటీ సీఎంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇది అంటే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు, ఫడ్నవీస్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త మరొకటి. ఇంకా మరో అంశం ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఇండియా కూటమి అయితే ఏదైతే ఉందో మహాగడి వికాస్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే నిన్న దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపైన ఒక న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే ఈవీఎంలలో ఛార్జింగ్ ఫుల్గా ఉండడము, అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు అదేవిధంగా బ్యాలెట్ అంటే మాన్యువల్ ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందట. ఈ 90% ఓట్లు వీళ్ళకే రావడం అనేది దాదాపు ఈ మహావికాస్ అఘాడీ వాళ్ళు దీనిపైన పోరాటం చేస్తారట. విస్తృతంగా అంటే సుదీర్ఘ పోరాటానికైనా సిద్ధమవుతారట. ఖచ్చితంగా ఇది బ్యాలెట్లోనే నిర్వహించాలి ఎన్నికలు, తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ బ్యాలెట్ల పద్ధతిలోనే మాకు ఎలక్షన్ జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈ మహావికాస్ అఘాడీకి సంబంధించిన అప్డేట్. మరొక అంశం ఏంటంటే ఈరోజు ఏదైతే వయనాడులో ఎంపీగా గెలుపొందిన బైపోల్స్లో ఎంపీగా గెలుపొందిన ఈ ప్రియాంక గాంధీ ఈరోజు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈమెతో పాటు నాందేడ్లో గెలిచిన ఈ రవీంద్ర వసంతరావు అనే వ్యక్తి కూడా ఈరోజు ఎంపీగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఏదైతే ఈ వయనాడులో రాహుల్ గాంధీ గెలుపొందగా ఆయన 2 చోట్ల గెలుపొందడంతో వయనాడు సీట్ని ఆయన వదులుకొని రాజీనామా చేయడంతో లక్షల మెజార్టీతోని ఈమె మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె గెలుపొందడం నిన్న ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది, విద్యా వైద్యానికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎల్బీస్టన్లో జరిగిన ఈ క్రైస్తవ ప్రజల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరొక అంశం ఏంటంటే నిన్న ఈ టీబీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలక నేతలందరూ కూడా నిన్న ప్రధాని మోడీతోని కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతోని కొద్దిసేపు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మోడీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అంటే పతనం వ్యవస్థలో వెళ్తుంది, కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వము తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది, కాబట్టి అక్కడ బీజేపీ పుంజుకునే
వైపు జనం చూస్తున్నారు. బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. మీరు కొంచెం కష్టపడి పనిచేస్తే వచ్చేసారి మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఆయన బీజేపీ నేతలతో మాట్లాడినట్టుగా మనం ఈరోజు ఆర్ఆర్ న్యూస్లో మనము ప్రచురించడం జరిగింది. ఏదైతే ఈ గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పనిచేసినా కానీ వాళ్ళపైన కూడా వ్యతిరేకతతోనే కాంగ్రెస్కి అధికారం ఇస్తే కాంగ్రెస్ కూడా అదే తోవలో వెళ్తున్నట్టుగా ఇప్పటికైనా జనం కళ్ళు తెరిచి బీజేపీ వైపు చూసి మీరందరూ కూడా ఏదైతే ఈ వర్గ విభజనలు లేకుండా కష్టపడి పనిచేసి పార్టీని అధికారానికి తీసుకురావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు కొన్ని మేము ప్రశ్నిస్తుంటే మా పైన దాడులు ప్రత్యక్షంగా విమర్శలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆయన దీన్ని అందరూ కష్టపడి కొంచెం పనిచేయాల్సిందిగా ఆయన సూచించడం జరిగింది. ఇంకా ఇది ప్రధానంగా ఉన్న ఆర్ఆర్ న్యూస్లో పత్రికల వార్తలు. ఇక నిన్న ఒక ఘోర విషాదం ఘటన ఏంటి అని అంటే ఏదైతే ఈ గచ్చిబౌలిలో ఒక మహిళ 9 అంతస్తుల బిల్డింగ్ నుంచి చనిపోయింది. అయితే ఆమె సరోగసి ఒప్పందం కోసము ఆమె ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ ఒడిశా నుంచి ఇక్కడికి 10 లక్షలు ఇస్తాము మేము సరోగసి ద్వారా మాకు బిడ్డని కానీ ఇస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా ఒకళ్ళు మాయ మాటలు చెప్పి పాపం భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఒడిశా నుంచి రప్పించడం జరిగింది. అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె గత నెల రోజులుగా ఇక్కడ ఉంటుండగా ఈమె పైన లైంగికంగా అతను అని చెప్పేసి తద్వారా ఆమె భార్యను ఒక దగ్గర భర్తను ఒక దగ్గర పెట్టి భార్య భర్త మాట్లాడుకోకుండా కూడా చేయడం జరిగింది. సో ఈమె తీవ్రంగా ఈ ఇబ్బందులు ఎక్కువై ఒత్తిడి ఎక్కువైపోయి ఆమె వేధింపులు భరించలేక ఆమె కింద దూకి పారిపోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆమె 9వ ఫ్లోర్ నుంచి కింద పడింది. సో ఇది నిన్న దురదృష్టకరమైన ఘటన. అయితే ఈ వ్యక్తి ఉన్నారో అతని పైన కేసు అయితే నమోదైంది. సో మరొక అంశం ఏంటంటే నిన్న దిలాపూర్ హైటెన్షన్ మొత్తం కూడా హైటెన్షన్ నెలకొంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని మాకు వద్దంటూ 2 రోజులుగా ఏదైతే దీక్షలు ఆందోళన ధర్నాలు చేస్తున్నారో ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఈ దిలాపూర్ కంపెనీ ఏదైతే ఉందో పరిశ్రమ ఏదైతే ఉందో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఈ ఘటన ఏదైతే హైటెన్షన్ ఏదైతే ఉందో అది పోలీసుల పైకి కూడా రాళ్లు విసిరే ప్రయత్నం అయితే జరిగింది. రోడ్డు పైన సామూహిక వంటవార్పు చేశారు వీళ్ళు. భోజనాలతో ఆందోళన చేస్తే ఫ్యాక్టరీలో పనులు నిలిపేస్తున్నామని కలెక్టర్ ప్రకటన చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రజలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రజల ఆందోళనకు ఇది దిగొచ్చిందని చెప్పచ్చు, ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పొచ్చు. ఇంకా మరొక అంశం ఏంటంటే ఈ కేటీఆర్ విచారణ పైన రాజ్ భవన్ సైలెన్స్ గా ఉంది. ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో మేము విచారణ చేపడతాము, ఏసీబీ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసిందో దానిపైన రాజ్భవన్ సైలెన్స్గా ఉంది, దానిపైన స్పందించట్లేదు. ఏం జరుగుతుంది ఏంది, గత నెల రోజులుగా పెండింగ్లో ఉంది ఫైల్ అని చెప్పేసి పర్మిషన్ రాకుండా కూడా ఈ కేటీఆర్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా వెలుగు పత్రికలో ఈ యొక్క కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే రైతు భరోసా సున్నా, రుణమాఫీలో అరసున్నా అని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అంశం కూడా మనకు వెలుగు పత్రికలో రావడం జరిగింది. ఇక రాష్ట్రం గజగజ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈగం పెరిగిపోతుంది, ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో కూడా ఈ ఈగం ఎక్కువైపోతుంది. దాదాపు 10 డిగ్రీల తక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే కొన్ని జిల్లాల్లో 4 జిల్లాల్లో నిన్న 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదైందట. ఏదైతే ఈ సిర్పూరు టీ కావచ్చు, అర్లీ టీ, డొంగ్లీ, నాల్కల్లో 10 డిగ్రీల లోపే ఇక్కడ ఉష్ణోగ్రత నమోదైంది. సో ఎవరైతే జనాలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ స్వెటర్స్ కానీ టవల్స్ కానీ ఈ మాస్కులు లేదా కుల్లాయిలు ధరించి బయటికి వెళ్ళాల్సిందిగా వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇక సో మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమంలో వచ్చింది. ఇది ఈరోజు
జర్నలిస్ట్ కోణం. సో ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేశాం. దాంట్లో ఏంటి వారి అంతర్మదనం ఏంటి అనేది కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపించండి. అదేవిధంగా మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ రిలేటివ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఛానల్లో మీరు ఈ యొక్క మార్నింగ్ న్యూస్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా వీడియోలను మీరు ఆదరించండి. ఖచ్చితంగా మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి కూడా మీకు సూచిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.